ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో హెచ్ఎంపీ వైరస్ అనేది తీవ్ర కలకలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి కేసులు నమోదు కానప్పటికీ ప్రజల్లో కరోనా వైరస్ తరహాలో హెచ్ఎంపీ వైరస్ కూడా ఇబ్బందులకు గురిచేస్తుందేమో అనేటువంటి భయాందోళన నెలకొంది. దీనిపై పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ పద్మావతి గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం నమస్తే అండి. ఈ హెచ్ఎంపీ వైరస్ పరిస్థితి ఏంటి? అసలు ఆంధ్రప్రదేశ్లో తీవ్ర గందరగోళం నెలకొంది. దీనివల్ల ఇబ్బంది ఉంటుందా? ఏంటి పరిస్థితి? హ్యూమన్ మెటానీమో వైరస్. ఇప్పుడు ప్రజలందరూ కూడా ఈ వైరస్ హెచ్ఎంపీవీ వైరస్ అని ఒక భయాందోళనలో ఉన్నారు. సో, ఇది అంత భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గతంలో కోవిడ్ అనుభవాల వల్ల ఇదేదో కొత్త వైరస్ వచ్చింది, చైనాలో ఇంత గందరగోళంగా ఉందని చెప్పేసి మన ఆంధ్రప్రదేశ్‌లో కూడా ప్రజలు భయపడుతున్నారు. బట్ అలాంటి పరిస్థితులు ఏమీ ఉండవు. భయపడాల్సిన అవసరం లేదు. ఇది ముఖ్యంగా చిన్న పిల్లలకి, తర్వాత వృద్ధులకి, ఇమ్యునో సప్రెసివ్ కండిషన్స్‌తో బాధపడుతున్నటువంటి వారికి వచ్చే అవకాశం ఉంది. బట్ ఇది అంత కోవిడ్ అంత ఎఫెక్టివ్‌గా లేదు. అంత ఫెటాలిటీ కూడా ఉండదిది. సో, మనకి ఇప్పుడేంటంటే పక్కన ఉన్నటువంటి కర్ణాటక, గుజరాత్, తమిళనాడులో కేసెస్ నమోదవ్వడం వల్ల కొంత భయాందోళన అనేది ప్రజల్లో ఉంది. ఆ భయాందోళన అవసరం లేదు. ఇది డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్. అంటే ఈ దగ్గు, తుమ్ముల వల్ల ఒకరి నుంచి ఒకరికి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి భయపడుతున్నారు. బట్ మనం గతంలో ఎలాగైతే మనం ప్రివెంటివ్ మెజర్స్ తీసుకున్నామో, అంటే మాస్కులు పెట్టుకోవడము, హ్యాండ్ వాష్ చేసుకోవడము, తర్వాత శానిటైజర్స్ మనం వాడడము, తర్వాత ఎక్కడైతే గ్రూప్స్ ఉన్నాయో ఆ గ్రూప్స్‌లోకి మనము ఫ్రీక్వెంట్‌గా వెళ్ళకుండా ఉండడము అనేది మనం తప్పకుండా పాటించాలి. మేడం అంటే ఈ కరోనా వైరస్‌ని చూసి చాలామంది కుటుంబ సభ్యులను కోల్పోయిన పరిస్థితి కూడా ఉంది. ఆ తరహాలో ఆందోళన చెందాల్సిన అవసరం ఉందా లేదా? ఎట్టి పరిస్థితుల్లో లేదండి. ఎట్టి పరిస్థితుల్లో లేదు. ఇది మనం చెప్పాం గదా! ముఖ్యంగా ఈ వైరస్ ఎప్పటినుంచో 2001 నుంచే దీన్ని ఐడెంటిఫై చేసున్నారు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే చిన్న పిల్లలకొచ్చింది. మంత్స్ బేబీస్‌కి వచ్చింది మనం చూసిన కేసుల్లో. అది కూడా ఏంటంటే పేరెంట్స్ కానీ, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కానీ ఎవ్వరు కూడా మైగ్రెంట్స్ కాదు. ఫారిన్ రిటర్న్స్ కాదు. లేతే వేరే దగ్గర ఇన్ మైగ్రెంట్స్ గానీ, ఔట్ మైగ్రెంట్స్ గానీ కాదు కాబట్టి అది ఆ వైరస్ అనేది ఉంది. అది ఇప్పుడు మనకి ఐడెంటిఫై అయిందని నేను ప్రజలకు తెలియపరుస్తున్నాను. అంటే గతంలో మెడికేషన్ పట్ల చాలా జాగ్రత్తలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మెడికేషన్ పట్ల ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఇప్పుడు ఇది చాలా సింపుల్ అండి. ఇది కోల్డ్, ఫీవరు, బాడీ పెయిన్స్, రన్నింగ్ నోస్ ఇవంతా మనకి ఇన్‌ఫ్లుయెంజా లాగా సింప్టమ్స్ ఉంటుంది. సో, సింప్టమాటిక్ ట్రీట్మెంట్ స్టార్టింగ్‌లో మనం సింప్టమాటిక్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. బట్ ఏదైనా సివియర్‌గా అక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ సివియర్‌గా ఉన్నప్పుడు గానీ, లేతే ఇన్‌ఫ్లుయెంజా లైక్ అంటే ట్రీట్మెంట్‌తో మనకి క్యూర్ కాకుండా ఉన్నప్పుడు మనము ఈ హాస్పిటల్‌లో అడ్మిషన్స్ ఉంటాయి కాబట్టి పిల్లలైతే పీడియాట్రిషియన్స్ దగ్గర అడ్మిట్ కావడము, ఈ ఎవరైతే ఈ ఎక్కువగా సింప్టమ్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా హాస్పిటల్స్‌లో ముందుగానే వెళ్లి చూపెట్టుకున్నట్లయితే మనకి టెస్టింగ్ ఫెసిలిటీస్ కూడా మనకి అక్కడ హాస్పిటల్స్‌లో గవర్నమెంట్ హాస్పిటల్స్‌లో ఉన్నాయి. సో, అక్కడ మనకి హాస్పిటల్స్‌లో కూడా ఇప్పుడు కొన్ని బెడ్స్ 20 బెడ్స్ అనేది ఒక ఐసోలేషన్ వార్డ్ లాగా కూడా ఏర్పాటు చేస్తున్నాము. గతంలో ఆక్సిజన్ కొరత ఏర్పడి చాలామంది ప్రాణాలు కోల్పోయారనేటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం అటువంటి పరిస్థితులు ఎదురైతే ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు మేడం? ఇవన్నీ మేమందరినీ మా హెల్త్ ఫెసిలిటీస్ అన్నిటినీ కూడా అలర్ట్ చేస్తున్నామండి. ఇప్పుడు మనము డీఎంహెచ్ఓస్ కావచ్చు, సెకండరీ హెల్త్, టెరిషరీ హెల్త్‌లో కూడా నిన్న మా గౌరవనీయులు మా హెల్త్ మినిస్టర్ గారు కావచ్చు, మా సీఎం గారు గౌరవనీయులు మా సీఎం గారు గానీ, మా స్పెషల్ సీఎస్ గానీ మా అందరికి కూడా ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మేము ఇవన్నీ కూడా ఎక్కడైతే పీహెచ్‌సీస్‌లో ఆక్సిజన్ రెడీగా పెట్టుకోవడము, ఇంతకు ముందున్నటువంటి ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ అన్నీ కూడా రెడీ చేసుకోవడము, డూస్, డోంట్స్ అనేది కూడా అక్కడ డిస్‌ప్లే చేయడం. అవేర్‌నెస్ ప్రజలకి వాటి గురించి మళ్ళీ అందరికీ తెలుసు. బట్ మళ్ళీ కూడా మనం తెలియపరచడం అనేది పీహెచ్‌సీ లెవెల్‌లో జరుగుతా ఉంది. అదేవిధంగా ఈ పీడియాట్రిషియన్స్ కానీ వాళ్ళందరూ కూడా కొన్ని బెడ్స్ అనేది ఏర్పాటు చేసుకోవడము, ఈ 20 బెడ్స్ అనేది ఐసోలేషన్ వార్డ్స్ కూడా మేము రెడీగా చేసుకున్నాము. అదేవిధంగా ఆక్సిజన్ ఇంతకుముందే మాకు ఆక్సిజన్ అన్నీ కూడా సిస్టమ్స్ అన్నీ కూడా హాస్పిటల్స్‌లో ఉన్నాయి. అవన్నీ కూడా మళ్ళీ అలర్ట్ చేసుకుంటున్నామండి. రెడీగా ఉన్నాం. ఏదొచ్చినా కానీ ఎదుర్కోవడానికి మేము రెడీగా ఉన్నాం. అంటే ఫెస్టివల్స్ వరుసనే ఉన్నాయి. సంక్రాంతి వంటి బిగ్ ఫెస్టివల్ కూడా దగ్గరలోనే ఉంది. ప్రజలకు మీరు ఇచ్చే సూచన ఏంటి మేడం? ముఖ్యంగా ప్రజలు ఇప్పుడు శీతాకాలం ఉంది. బాగా మంచు దీనివల్ల పిల్లలకి రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. వాటి నుంచి ప్రివెంటివ్ మెజర్స్ పిల్లల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు సంక్రాంతి ఫెస్టివల్స్ వస్తున్నాయి. ఇలా ఎవరైతే ఈ సింప్టమ్స్ కాఫ్ కానీ, ఫీవర్ కానీ ఇలా ఉన్నవాళ్ళు పబ్లిక్‌లో
గ్రూప్‌లోకి వెళ్ళకుండా ఒక 2, 3 రోజులు ఇంట్లో ఐసోలేషన్‌లో ఉంటే ఆటోమేటిక్‌గా సింప్టమ్స్ అన్నీ కూడా తగ్గిపోతుంది. ఈ తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు మనం తప్పకుండా ఈ మాస్కులు గానీ, లేతే ఈ కర్చీఫ్ కానీ అడ్డం పెట్టుకోవడం అనేది ముఖ్యంగా చేయాలి. శానిటైజర్స్ వాడాలి. గ్రూప్‌లోకి వెళ్ళకుండా ఈ సింప్టమ్స్ ఉన్నవాళ్ళు తప్పకుండా గ్రూపుల్లోకి వెళ్ళకూడదు. ఒక 2, 3 డేస్ ఇంట్లో ఐసోలేషన్‌లో ఉన్నట్లయితే ఆటోమేటిక్‌గా అన్నీ తగ్గిపోతుంది. ఓకే. ఏదైతే హెచ్ఎంపీ వైరస్ ఉందో దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం పటిష్ట చర్యలైతే చేపడుతుంది. ముందస్తు జాగ్రత్తలు తీసుకోండి. మాస్కులు ధరించండి. గ్రూప్ ఆఫ్ మెంబర్స్‌లోకి వెళ్ళేటప్పుడు ఎటువంటి సింప్టమ్స్ ఉన్నా దూరంగా ఉండండి అని పద్మావతి మేడం గారు చెప్తున్నారు. ప్రజలు తప్పనిసరిగా ఈ సూచనలు పాటించండి అని చెప్పి కూడా ఆవిడ స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ రెహమాన్‌తో నాని, జర్నలిస్ట్ ఏపీ అమరావతి, అభినవ్ భారత్.